ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ నమస్కారం. మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో 11 భాగాలు పూర్తి చేసుకున్నాం. 12వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. రమణ భగవానుడు చిన్న వయసులోనే ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అరుణాచల క్షేత్రానికి వచ్చేసి అక్కడే ఆయన ఆత్మనిష్ఠుడై తపస్సు చేసి భగవాన్ రమణ మహర్షిగా లోక విఖ్యాతి గాంచడం జరిగింది. చాలామంది మనం కూడా రమణ మహర్షిలాగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటమే సమంజసం అని చెప్పేసి, అంటే ఆయన ఆ విధంగా చేశాడు కాబట్టి మనం కూడా ఆ విధంగా చేయటమే ఉత్తమం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇది వాస్తవం కాదు. ఒకవేళ మనం అలా ఆయనలాగా చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నా కూడా చెయ్యలేం. రమణ మహర్షి కూడా ఏ సందర్భంలో కూడా ఎవరిని కూడా సన్యసించమని కానీ, ఈ విధంగా చెయ్యమని, ఈ పద్ధతిలో చెయ్యమని కూడా ఇప్పుడు చెప్పలేదు. మనం గమనించుకున్నట్లయితే ఆయన అనేక సందర్భాల్లో ఈ సన్యసించడం గురించి చాలా మంది ఆయన్ని అడిగినప్పుడు వద్దనే చెప్పారు. అది ఆయన ప్రారంభం కాబట్టి ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోవటం, ఆయన ఆత్మనిష్ఠుడు అవటం, ఆత్మసాక్షాత్కారం పొందటం, అరుణాచల క్షేత్రంలో ఉండటం అనేది తటస్థించింది. అంతేగాని ఆయనంతటా ఆయనగా చేసింది కాదు. అదే ఆయన కూడా చెప్పేది. కాబట్టి కేవలం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళటం మాత్రమే ఆదర్శంగా తీసుకొని మనం అలా చేయటం అనేది సమంజసం కాదు. దీనికి చక్కని ప్రమాణంగా ఈరోజు రమణ భగవానుడి చరిత్రలో ఒక భక్తుడి ఉదంతం చెప్పుకుందాం. నటేష్ మొదలియార్ అనేటువంటి ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండేది. వివాహం అయిన తరువాత ఇంకా సంసారంలో పడి ఉంటారు, కానీ ఆయనకి ఈ సంసారం ఉన్న తర్వాత కొన్ని రోజులకి తీవ్రమైనటువంటి వైరాగ్య స్థితి ఆయన కలిగింది. ఆ సందర్భంలో ఆయన జ్ఞానతిరాట్టు అనేటువంటి ఒక తమిళ గ్రంథం చదవటం జరిగింది. అది వివేకానందుల వారి జ్ఞానయోగం యొక్క సారాంశం. అది చదివిన తర్వాత ఆయనకి ఇంకా వైరాగ్య భావన ఎక్కువైపోయి, ఇంకా ఎవరో ఒక గురువుని ఆయన ఆశ్రయిస్తే, అంటే గురువు లేకపోతే ఆత్మ సాక్షాత్కారం పొందడం కష్టం అని చెప్పేసి అనుకుని ఎవరో గురువుని ఆశ్రయించాలని చెప్పేసి ఆ గురువు యొక్క అన్వేషణలో ఉన్నాడట. ఆ సందర్భంలో తెలిసిన వాళ్ళు అరుణాచల క్షేత్రంలో ఇలా బ్రాహ్మణ స్వామి ఉన్నాడు, ఆయన్ని నువ్వు సందర్శించినట్లయితే నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. కానీ ఆయన మౌని, ఆయన ప్రత్యక్షంగా శిష్యుల్ని ఎప్పుడు స్వీకరించింది లేదు, పైగా ఉపదేశం ఇచ్చినట్టుగా కూడా లేదు. కాబట్టి ఆయన శిష్యుడిగా ఉండడం మాత్రం అసాధ్యం. కానీ ఆయన దర్శించుకొని వస్తే మాత్రం మంచి ఫలితం ఉంటుంది అని ఎవరో చెబితే ఇంకా ఆయన తక్షణమే అరుణాచల క్షేత్రానికి వెళ్ళి రమణ భగవాన్ని స్కందాశ్రమంలో ఆయన మొట్టమొదటిసారిగా దర్శించుకోవడం జరిగింది. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు స్వామి ఎదురుగా భక్తులందరితో పాటు. కానీ ఆయన పలకరించేదని ఆయన అడగటానికి ఆయనకు ధైర్యం సరిపోలేదు. అదేవిధంగా రమణ భగవానుడు కూడా ఇన్ని పట్టించుకోలేదు. అంటే ఆయన ఉదాసీనంగా ఉంటాడు. అంటే ఎవరి పట్ల ఆయన ప్రత్యేకంగా, అంటే ఒక ఉన్నవాడైనా సరే, ఒక మినిస్టర్ అయినా సరే, ఏదో పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళైనా, పెద్ద ధనవంతులైనా, లేకపోతే ఒక సామాన్యుడైనా, అందరూ కూడా ఆయన దృష్టిలో ఒకరే. ప్రత్యేకంగా వాళ్ళకి ఒక అభిప్రాయం అనేది ఉండదు. అంటే ఈయన గొప్పవాడు, ఈయన తక్కువవాడు, ఈయన అంటే ఒక రూపంగా ఎవరిని వాళ్ళు పరిగణించరు. అందువల్ల వచ్చేసరికి ఈయన పట్టించుకున్నట్లే ఉన్నాడు. ఈయన కూడా వెళ్ళి 5-6 గంటల సేపు ఆయన ఎదురుగా కూర్చున్నా కూడా ఈయన కూడా ఆయన పలకరించే ధైర్యం చేయలేదు. అప్పుడు ఆయనకు అనిపించింది, నిజమే చెప్పింది, ఈయన అనుగ్రహం పొందటం అనేది అసాధ్యంగా ఉంది అని చెప్పేసి అనుకుని ఇంకా అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఆయన ఇంకొక గురువు కోసం అన్వేషిస్తూ వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు, ప్రఖ్యాతి కలిగినటువంటి గురువుల యొక్క సందర్శనం కోసం వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలిస్తే వాళ్ళు ఎవరి పట్ల కూడా ఈయన గురుభావం కలగలేదు. అంటే వాళ్ళకి శిష్యరేఖం చేద్దామని చెప్పేసి కూడా ఈయన అనుకోలేదట. ఆయన చివరికి ఒకనొక సందర్భంలో కాశ్యాంత్ మరణాన్ముక్తి అని చెప్పి శాస్త్రం చెప్తుంది కదా, కాబట్టి కాశీపట్నానికి వెళ్ళి అక్కడే గంగా తీరంలో సాధన చేసుకుంటూ శేష జీవితాన్ని గడుపుదామని చెప్పేసి అనుకుని దానికి అవసరమైనటువంటి ధనాన్ని పోగు చేయడం మొదలుపెట్టాడు. ధనమంతా పోగు చేసుకున్న తర్వాత ఈ కాశీ క్షేత్రానికి వెళ్దాం అనుకున్నటువంటి సందర్భంలో తోడుగా ఇంకొక స్నేహితుడిని ఒకరిని పరిచయం చేసుకున్నట్ట. ఆ సందర్భంలో శ్రీపెరంబుదూరుకు చెందినటువంటి ఒక బ్రహ్మచారి సన్యాసి ఒక అతను ఆయనతోటి, నాయన గంగా నది తీరంలో వెళ్ళి సాధన చేస్తే ముక్తి వస్తుంది అని అనుకోవడం ఎంత అవివేకం. పైగా నువ్వు వివాహం చేసుకున్నావు, గృహస్థుడివి, నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి భార్యని, అదేవిధంగా నిన్ను కనీ పెంచినటువంటి తల్లిదండ్రులని గంగపాలు చేయటం అది భావ్యమేనా అని చెప్పేసి అన్నాడట. ఆయన సరే నిజమే కదా ఇది కూడా అని చెప్పేసి అనుకుని ఆ సందర్భంలో ఆ కాశీ క్షేత్రానికి వెళ్ళాలనుకునేటువంటి ఆ యాత్రని వాయిదా వేసుకోవడం జరిగింది. ఇదే విధంగా 2-3 సార్లు కూడా ఆయన కాశీ క్షేత్రానికి వెళ్దాం అనుకున్నాడు. ఆ 2 సార్లు కూడా వాయిదా పడింది. ఇక ఆయనకి ఏం చేయాలనేది పాలుపోలేదు. కాశీ క్షేత్రానికి వెళ్ళలేకపోతున్నాడు. ఒక మంచి గురువు కూడా ఆయనకు దొరకలేదు.
ఇక ఆయన బాగా ఆలోచన చేసి చివరికి రమణ భగవానుడే శరణం అని చెప్పేసి అనుకుని రమణ మహర్షికి ఒక లేఖ రాశాడట. 1920 ప్రాంతంలో ఆయన రమణ భగవానుడికి ఈ విధంగా ఒక ఉత్తరాన్ని రాయడం జరిగింది. అందులో తాయి మానవుడు అనేటువంటి ఒక మహాత్ముడు, కాకులు నిస్వార్థ జీవులు, అవి తమకు ఆహారం దొరికితే అవి మాత్రమే తినకుండా మిగిలిన కాకులన్నింటినీ కూడా పిలుచుకొని అన్నిటితో కలిసి పంచుకొని తింటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా రామకృష్ణ పరమహంస కూడా, ఓ జనులారా, ఈ పరమానందం అనేటువంటి పాయసాన్ని మనం అందరం కలిసి సేవిద్దాం రండి అని చెప్పేసి అందరినీ పిలిచాడు కదా. కానీ మీరు మాత్రం ఎందుకని మీరు ఆత్మనిష్ఠులయ్యి ఆత్మసాక్షాత్కారం పొంది ముక్తిని పొందారు, దాన్ని ఎందుకని ఈ సంసారాగ్నిలో దహించుకుపోతున్నటువంటి మానవులను ఉద్ధరించడం కోసం, వాళ్ళకి చేయూతనివ్వటం కోసం మీరు ఎందుకని దాన్ని ప్రబోధించరు? మీ జ్ఞానాన్ని మిగతా వాళ్ళతో ఎందుకు పంచుకోరు? దయచేసి నా పట్ల అనుగ్రహించి మీరు నన్ను మీ శిష్యుడిగా అంగీకరిస్తున్నట్లుగా మీ ఆజ్ఞను తెలియజేసినట్లయితే నేను అరుణాచల క్షేత్రానికి వచ్చి మీ సేవ చేసుకుంటూ నా జీవితం అంతా అక్కడే గడిపేస్తానని చెప్పేసి ఒక లేఖని ఆయన రమణ భగవానుడికి రాయడం జరిగింది. కానీ ఒక నెల అయినా కూడా దానికి ఎలాంటి సమాధానం రాలేదు. తర్వాత ఆయన రెండవసారి కూడా ఇంకొక లేఖని రాశాడు రమణ భగవానుడికి. రాస్తూ అందులో వచ్చేసేసి, నాకు మీరే గురువు అని చెప్పేసి నాకు గట్టిగా దృఢ సంకల్పం కలిగింది, కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చి మీ సేవ చేసుకుంటాను. నాకు ఆత్మసిద్ధిని పొందేటువంటి అర్హత ఈ జన్మలో లేనట్లయితే తర్వాత జన్మ అయినా సరే మీ దగ్గరే ఉండి మీ సేవ చేసుకుంటూ ఆ జన్మలో అయినా సరే నేను మీ దగ్గర నుంచి ఉపదేశం పొందుతాను. కాబట్టి మీరు తర్వాత జన్మలో కూడా నాకు ఉపదేశం ఇవ్వడం కోసమైనా సరే మరొక జన్మ ఎత్తాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక లేఖ రాశాడట. తర్వాత కొన్ని రోజులకి ఆయనకి రమణ భగవానుడు కల్లో కనిపించి, నాయన ఎందుకు నన్నే స్మరించుకుంటూ ఉన్నావు? వృషభారూఢుడైనటువంటి, వృషభ వాహనం కలిగినటువంటి ఈశ్వరుణ్ణి ధ్యానించు, తత్ఫలితంగా నా అనుగ్రహం నీకు తప్పక లభిస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇంతకుముందే ఆయన రమణ భగవానుడు దర్శించుకొని ఉన్నాడు స్కందాశ్రమంలో. ఆయన రూపం ఆయన కల్లోకి వచ్చి ఆ విధంగా చెప్పడం జరిగింది. ఆయన సరే అని చెప్పేసి అనుకుని ఇక మహేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో రమణ భగవాను శిష్యుల్లో ఒకరైనటువంటి వాసుదేవ శాస్త్రి గారి నుంచి ఒక లేఖ ఈ నటేష మొదలయ్యారికి రావడం జరిగింది. అందులో ఈ విధంగా రాశారు, నాయన నువ్వు పంపించినటువంటి 2 ఉత్తరాలు కూడా స్వామికి వినిపించాము, స్వామి విన్నారు. అయితే స్వామి ఎవరికి కూడా ఉత్తరాల రూపంలో ఎవరికి కూడా ఆయన సమాధానం ఇచ్చిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. కాబట్టి నువ్వు అరుణాచల క్షేత్రానికి వచ్చి ఆయన ప్రత్యక్ష దర్శనం చేసుకుంటే నీకు ఫలితం ఉండొచ్చు అని చెప్పేసి రాయడం జరిగింది. అప్పుడు ఈ నటేష్ మొదలయ్య గారు ఎవరి వాసుదేవ శాస్త్రి గారు అని చెప్పేసి అనుకొని ఆయనకి రమణ భగవానుడికి గల సంబంధం ఏంటి తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఇంక 2 ఉత్తరాలు రాసి ఆయన రమణ భగవాను శిష్యుడే అని చెప్పేసి అనుకున్న తర్వాత అప్పుడు అరుణాచల క్షేత్రానికి బయలుదేరి రావడం జరిగింది. వచ్చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం అరుణాచలేశ్వరుని దర్శించుకొని ఆ రోజు రాత్రి ఆ దేవాలయంలో నిద్ర చేసి తర్వాత రోజు రమణ భగవాన్ని దర్శించుకుందాం అని చెప్పేసి అనుకున్నాడు. అనుకుంటే ఆ రోజు ఆ రాత్రి ఆ దేవాలయంలో ఒక బ్రాహ్మణుడు పరిచయం అయిన ఆయన ఏమిటి విషయం, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏ పని మీద వచ్చావు అని చెప్పేసి అడిగితే ఆయన అన్ని వివరాలు ఆయనకు చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన రమణ భగవాన్ని దర్శించుకుంటే మంచిదే, కానీ నేను 16 సంవత్సరాలు పాటు ఆయనకి సేవ చేశాను, ఆయన దగ్గరే ఉన్నాను, కానీ ఆయన ఎవరితో ఏమీ మాట్లాడు, మౌన దీక్షలో ఉంటాడు, ఏది జరిగినా కూడా ఉదాసీనంగా ఉంటాడు, ఆయన ఏది పట్టించుకోడు. మనం ఆయన ఎదురుగా ఉండి తలబగల కొట్టుకున్నా కూడా ఎందుకు ఆయన తలబొగ్గల కొట్టుకుంటున్నావు అని కూడా ఆయన అడగడు. ఆయన ఏంటంటే ఏది పట్టించుకోడు, ఆయన ఒక ఆత్మనిష్టలో ఉంటాడు. కాబట్టి ఆయన అనుగ్రహం పొందటం అనేది దుర్లభం. కాబట్టి నువ్వు దర్శనం అయితే చేసుకోవచ్చు, కానీ నువ్వు ఆయన శిష్యుడిగా ఉండాలి, ఆయన నిన్ను శిష్యుడిగా అనుగ్రహించడం అనేది మాత్రం జరిగే పని కాదు అని చెప్పాడట. అప్పుడు ఆయన నిరాశకి లోనయ్యి, సరే అండి అయితే నన్ను ఏం చేయమంటారు అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు అడిగితే ఆయన, సరే నీకు ఇంకొక ఉపాయం చెప్తాను, ఇక్కడ శేషాద్రి స్వామి అని చెప్పేసి ఇంకొక మహనీయుడు కూడా ఉన్నాడు, ఆయన ఎవరిని దగ్గరికి రానివ్వడు, ఎవరి దగ్గరికి వెళ్ళడు, ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళని రాళ్ళు తీసుకొని తరుగుతాడు. కానీ నీ ఉద్దేశం మంచిది, నీ సంకల్పం మంచిది కాబట్టి నీలాంటి వాళ్ళని ఆయన చిత్త సంవేది, ఆయన గ్రహించగలుగుతాడు కాబట్టి నీకు ఆయన ఏదైనా ఉపదేశం చేయొచ్చు, కాబట్టి ఆయన అనుగ్రహం పొందామంటే మాత్రం ఆయన దగ్గర నుంచి నువ్వు ఉపదేశం తీసుకోవచ్చు అని చెప్పాడట. వెంటనే ఈ నటేష్ మొదలి గారు అరుణాచల క్షేత్రంలో ఇంకొక ఉపాధ్యాయుడు ఉన్నాడు, ఆయనకు తెలిసినటువంటి వాడు. ఆ ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్య అయ్యర్. ఆయనతో కలిసి ఈ శేషాద్రి స్వామి కోసం వెతకడం ప్రారంభం చేశారు. అప్పుడు ఒక వాడుకలో ఒక సామెత ఉండేది, ఏంటంటే పిట్టనైనా పట్టవచ్చు కానీ శేషాద్రి స్వామిని పట్టడం అనేది చాలా కష్టం అని చెప్పేసి.
అందువల్ల వాళ్ళు వెతుకుతూ 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 ఎంత వెతికినా కూడా ఆయన జాడ లేదు. ఎండ పడిపోతుంది బాగా. అప్పుడు ఎండాకాలం అవటం వల్ల సూర్యుడు ప్రచండంగా ఉన్నాడు. వీళ్ళకి చెమట్లు గారిపోతూ ఉన్నాయి, వెతకలేకపోతున్నారు, అలసిపోయారు. చివరికి సుబ్రహ్మణ్య అయ్యర్ గారు ఈ నటేష్ మొదలయ్యారు గారిని ఒక అరుగు మీద కూర్చోబెట్టి, నువ్వు ఎక్కడే కూర్చొని ఉండు, నేను వెళ్ళి వెతికి వస్తాను అని చెప్పేసి ఆయన వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఆయన ఈ నటేష్ మొదలయ్య గారు అక్కడ కూర్చొని, నాకు ఏంటి పరిస్థితి, ఈయన దర్శనం కూడా అవుతుందా అవదా ఏంటి అని చెప్పేసి బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో కొంతసేపటికి ఈ సుబ్రహ్మణ్య అయ్యర్ గారు శేషాద్రి స్వామి వెంట పెట్టుకొని రావడం చూశాడు. ఈయనకి చాలా సంతోషం కలిగింది. వచ్చిన తర్వాత శేషాద్రి స్వామి మొదటగా ఆయన దగ్గరికి వచ్చేసి, సరే నీకు ఉపదేశం ఇస్తే నాకేం ఇస్తావు అని చెప్పేసి అన్నాడు శేషాద్రి స్వామి. వెంటనే ఆయన అక్కడే ఉన్నటువంటి పనస తొనలు కొని ఆయనకి ఇవ్వటం జరిగింది. ఆయన వాటన్నిటిని తిని తర్వాత అక్కడి నుంచి వెళుతూ ఉన్నాడట. అప్పుడు ఈ నటేష్ మొదలయ్యారు, అదేవిధంగా సుబ్రహ్మణ్య అయ్యర్ ఆయన అనుసరించడం జరిగింది. ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మామిడి పండ్లు చూపించి, నాకు మామిడి పండ్లు కొనివ్వండి అన్నాడు శేషాద్రి స్వామి. ఇదంతా కూడా ఆయన అనుగ్రహం అని చెప్పేసి వీళ్ళు భావించి సంతోషంగా ఆయనకు మామిడి పళ్ళు కొనిచ్చారట. ఆయన మామిడి పండ్లు కూడా తిని మంచినీళ్ళు కావాలి అని చెప్పేసి అడిగాడట. అప్పుడు ఈ సుబ్రహ్మణ్య అయ్యర్ గారు మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శేషాద్రి స్వామి ఈ నటేష్ మొదలయ్యారు వైపు తిరిగి, అయ్యో నాయన, ఎందుకు ఇలా గురువుల కోసం ప్రయత్నం చేస్తూ ఇలా నీ మనసును పుండు చేసుకొని ఈ విధంగా ఆవేదనకు గురవుతున్నావు? జ్ఞానం అంటే మరి ఏదో కాదు, ఏవైతే అశాశ్వతమైనటువంటి ఉన్నాయో వాటన్నిటిని నిరాకరించినట్లయితే శాశ్వతమైనటువంటి చిద్వస్తువు ఏదో అయితే ఉందో దాన్ని తెలుసుకుంటే అదే జ్ఞానం. కాబట్టి నువ్వు ఆ విధంగా సాధన చెయ్యి. అంతేకాకుండా నీకు జ్ఞానం ప్రాప్తించాలంటే కొండకు వెళ్ళు, జ్ఞానం లభిస్తుంది. ఆ కొండపై ఉన్నటువంటి గుహకి వెళితే నువ్వు అనుకున్నవి మొత్తం నెరవేరుతాయి అని చెప్పేసి చెప్పాడట. అప్పుడే కొంతసేపటికి ఈ సుబ్రహ్మణ్య అయ్యర్ గారు మంచినీళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఆ శేషాద్రి స్వామి మంచినీళ్ళు దాకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఈ జరిగినటువంటి విషయం అంతా కూడా ఈ నటేష్ మొదలయ్యర్ గారు సుబ్రహ్మణ్య అయ్యర్ గారికి చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, కొండ మీదకి వెళ్ళి, కొండ మీద గుహకు వెళ్ళి అంటే రమణ భగవానుడి దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఆయన చెప్పారని చెప్పేసి అనుకొని, అప్పటికే తీవ్రమైనటువంటి ఎండ కాస్తున్నప్పటికీ కూడా తక్షణమే వాళ్ళు బయలుదేరి విరూపాక్ష గుహకు వెళ్ళారట. విరూపాక్ష గుహకు వెళ్ళి అక్కడ మహర్షిని దర్శనం చేసుకుని అక్కడే కూర్చున్నారు కానీ ఆయనతో మాట్లాడడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఆయనంతటా ఆయనగా ఎవరిని పలకరించాడు రమణ భగవానుడు. కూర్చున్నారు 5-6 గంటల సేపు అలాగే కూర్చొని చీకటి పడిపోయింది, రాత్రి అయిపోయింది. ఇక రమణ భగవానుడు భోజనం కోసం లేచి వెళ్ళబోతున్నటువంటి సమయంలో సుబ్రహ్మణ్య అయ్యర్ గారు రమణ భగవానుడి తోటి, స్వామి మీకు 2 లేఖలు రాశారు కదా, నటేష్ మొదలయ్యారనే ఆయనే ఈయన అని చెప్పేసి స్వామికి పరిచయం చేశారట. అప్పుడు రమణ భగవానుడు నటేష్ మొదలయ్యారి వైపు పరిశీలనగా 2 సార్లు చూశారట. చూసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఇంకా ఆ క్షణం నుంచి ఈ నటేష్ మొదలయ్యారు గారు ప్రతి మాసం కూడా ఆయన సందర్శనార్థం వస్తూనే ఉన్నాడు. వస్తాడు, ప్రతి మాసం వస్తాడు, అక్కడ కూర్చుంటాడు. భక్తులు వాళ్ళు వీళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటే వింటూ ఉంటాడు. కానీ ఈయనకు మాత్రం ధైర్యం సరిపోలేదు. అంటే ఆయన ఏదన్నా అడగాలి ఈయన ప్రశ్నలు అని చెప్పేసి అనుకున్నా కూడా ఈయనకు ధైర్యం సరిపోవట్లేదు, అడగలేకపోతున్నాడు. సరే, తన మనసులో వచ్చే ప్రశ్నలు ఎవరన్నా అడిగితే అన్నా నేను వినొచ్చేమో అని చెప్పేసి కూడా అనుకున్నాడు. అలా ఎలా జరుగుతుంది? కానీ అలాగే చాలా కాలం జరిగిపోయింది. తర్వాత సంవత్సరం అయిన తర్వాత, అంటే సంవత్సరం వరకు ఈయనకు ధైర్యం సరిపోలేదు, ప్రతి నెల వెళ్తున్నా కూడా. సంవత్సరం తర్వాత మొట్టమొదటిసారి నోరు తెరిచి రమణ భగవానుడితోటి ఒకానొక సందర్భంలో, స్వామి మీ అనుగ్రహం గురించి భక్తులు కదలగా చెప్పుకుంటూ ఉంటారు, ఆ అనుగ్రహం యొక్క నిజస్వరూపాన్ని నాకు అనుగ్రహించండి, దాన్ని అనుభవించాలని నా కోరికగా ఉంది అని చెప్పేసి ప్రార్థించాడట. అప్పుడు రమణ భగవానుడు కూడా మొట్టమొదటిసారి ఎంతోటి మాట్లాడడం జరిగింది. అప్పుడు, నాయనా, నా అనుగ్రహం అనేది నీకు లేదని చెప్పేసి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నా అనుగ్రహం అనేది నిత్యము భక్తుల పట్ల ప్రసరించబడుతూనే ఉంటుంది, కానీ మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి స్వామి అన్నాడట. అప్పుడు స్వామి సాక్షాత్తు దక్షిణామూర్తి వలె మౌనమే ఆయన సందేశం కాబట్టి ఆయన సన్నిధిలో, ఆ మౌనంలో ఉన్నటువంటి మహాత్ముల యొక్క సన్నిధి వల్ల కూడా మనకి సంపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది అనేది అర్థం చేసుకుని ఆయన సన్నిధిలోనే ఉంటూ ఆ సన్నిధి యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉండేవాడట. అలాంటి సందర్భంలో ఒకానొకసారి ఈ నటేష్ మొదలయ్యారు గారికి తిరిగి రమణ భగవానుడు కలలో కనిపించడం జరిగింది. కలలో కనిపించి మొదలయ్యారు గారి తండ్రిని చూపిస్తూ ఆయన ఎవరు అని చెప్పేసి మహర్షి అడిగాడట. అప్పుడు ఆయన మా తండ్రి గారు కదా అన్నాడట.
ఇది వ్యవహారికంగా మీ తండ్రి అవుతాడు, కానీ వాస్తవానికి ఎవరు? నువ్వు ఈ శరీరం కాదు కదా, ఈ శరీరం నీవైతే కదా ఆయన నీకు తండ్రి అయ్యేదన్నాడట. అని అన్న తర్వాత ఒక చేతిని ఆయన తల మీద ఉంచి ఒక చేతిని ఆయన హృదయం మీద ఉంచాడట రమణ భగవానుడు. ఉంచిన తర్వాత ఈ చెయ్యి యొక్క చూపుడు వేలుతో ఆయన హృదయం మీద గట్టిగా ఒత్తాడట. ఒత్తినప్పుడు ఆ నటేష్ మొదలియారికి విపరీతమైన బాధ కలగడం జరిగింది. అయినప్పటికీ కూడా అది స్వామి యొక్క అనుగ్రహం అని చెప్పేసి భరించాడట. తర్వాత ఆయనకి ఈ హృదయం మీద చెయ్యి ఉంచటం, అదేవిధంగా తల మీద చెయ్యి ఉంచటం అనేది ఈ శరీరం నువ్వు కాదు అనే విషయాన్ని గుర్తు చేయటం, అదేవిధంగా ఆయనకి శిష్యుడిగా ఆయన స్వీకరిస్తూ హస్తదీక్ష ఇచ్చినట్లుగా ఆయన భావించుకోవడం జరిగింది. తర్వాత అనేక సందర్భాల్లో ఆయన నేను సన్యాసం తీసుకుంటాను, మీరు అనుగ్రహించండి అని చెప్పేసి అనేక సార్లు రమణ భగవానుడిని అడగడం జరిగింది. కానీ చాలా సార్లు కూడా నిరాకరించాడు రమణ భగవానుడు. వచ్చేసేసి సన్యాసం తీసుకోవడం సరైనటువంటి విషయం కాదు, నువ్వు కావాలంటే ఆత్మ విచారణ చేయి అని చెప్పేసి స్వామి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒకనొక సందర్భంలో నాయన ఇల్లు విడిస్తే గాని ఆత్మజ్ఞానం పొందలేము, దక్షిణ దిశగా వెళితే గంగని చేరుకోలేము అనేటువంటి ఒక సామెత చెప్పినటువంటి ఒక మహారాజు గారు చివరికి సన్యాసం స్వీకరిస్తేనే మోక్షం వస్తుంది అని అనుకోవాల్సిన పని లేదు, సంసారంలో ఉన్నా కూడా ఆ మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పేసి తెలియజేశాడు కదా. ఆ కథ నీకు తెలుసు కదా, కాబట్టి అనవసరంగా సన్యసించాలనేటువంటి ఉద్దేశాన్ని మానుకో అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటికి ఆయన మానుకున్నా కూడా చాలాసార్లు ఆయనకి సన్యసించాలి, సన్యాసం తీసుకోవాలనేటువంటి భావన ఆయనకి ఎక్కువగా ఉండేది. ఒకనొక సందర్భంలో రమణ భగవానుడి చెందకు బాగా పరిణతి చెందినటువంటి అనేక సాధకులు వచ్చి స్వామిని అనేక ప్రశ్నలు అడుగుతూ ఉన్నారట. అప్పుడు ఈ నటేష్ మొదలయ్యారు గారు అక్కడే కూర్చొని ఉన్నారు. వారు మాట్లాడుతున్నటువంటి విషయాలన్నీ తెలిసినట్లే ఉన్నా కూడా ఒక్క విషయం కూడా ఆయనకు అర్థం కాలేదట. అప్పుడు ఆయన చాలా ఆవేదనకు గురయ్యి, నాకు ఈ జన్మకి ఈ ఆధ్యాత్మిక విషయాలు అర్థం అవుతాయా, ఎందుకు నా పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది, నేను ఎందుకు ఇవన్నీ కూడా ఆకలింపు చేసుకోలేకపోతున్నా అని చెప్పేసి తీవ్రంగా మనోవేదనకు గురయ్యాడట. వాళ్ళంతా కూడా చర్చ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రమణ భగవానుడు నటేష్ మొదలయ్యారు వైపు తిరిగి, నాయన ఎందుకు అలా వ్యాకుల పడుతున్నావు, అంత బాధపడవాకు, అది ఎక్కడో లేదయ్యా నువ్వు పొందటానికి, అది సహజ సిద్ధంగా నీకు అందుబాటులోనే ఉంది, కాకపోతే నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. నీకు అందుబాటులో ఉన్నది ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా దాన్ని పొందగలవు, కాబట్టి ఈ చిన్న విషయం గురించి నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు. నీకు నిజంగా ఈ ఆధ్యాత్మిక చింతన లేకపోతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో రావటానికి నీకు అర్హత లేకపోయినట్లయితే నువ్వు ఈ వైపు ఆకర్షించబడవు, అదేవిధంగా మహాత్ముల సందర్శనం కూడా నీకు దొరికేది కాదు కదా అన్నాడట. అనేసరికి ఆయన నిజమే అని చెప్పేసి ఆ క్షణానికి ఆయన శాంతిని అనుభవించడం జరిగింది. తర్వాత కాలంలో ఒకనొక సందర్భంలో మహర్షి ఆయన కళలో కనపడి, నాయన ఈ కళ్ళ ద్వారా ఈ రెండు కళ్ళ ద్వారా నువ్వు ఒకే దృశ్యాన్ని చూసినట్లుగా నీ దృష్టిని ఒకే దాని మీద లగ్నం చేసినట్లయితే తత్ఫలితంగా నీకు నానాత్మం పోయి సర్వం మొత్తం కూడా ఒకటే అని చెప్పేసి అర్థం అవుతుందని చెప్పడం జరిగింది. దాన్ని ఆయన అర్థం చేసుకోలేక, అంటే ఈ భౌతికమైనటువంటి నేత్రాల ద్వారా ఒకే దృశ్యాన్ని చూడమంటున్నారేమని చెప్పేసి అనుకుని, స్వామి ఇలాంటి మహాత్ములే ఇలా చెబితే ఎలాగా, నాకు ఈ బోధ అర్థం కాలేదు, కాబట్టి నాకు మరొక బోధన చెప్పండి అని చెప్పేసి అన్నాడట. అప్పుడు స్వామి, లేదు నాయన, ఆత్మ విచారం అనేదే సూటి అయినటువంటి సులభమైనటువంటి మార్గం, కాబట్టి నువ్వు ఈ మార్గంలో నువ్వు సాధన చేసినట్లయితే తప్పకుండా నీకు మోక్షం అనేది సిద్ధిస్తుంది, నేను శపథం చేస్తున్నాను. కాబట్టి నువ్వు అన్ని ఆలోచనలు విడిచిపెట్టి ఈ నేను అనేటువంటి తలంపు ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసుకొని దాని మీదే నీ మనసును లగ్నం చేసినట్లయితే ఆ మనసు అందులోనే లీలమైపోతుంది, ఇదే విచారణ మార్గం అని చెప్పేసి ఆయనకి ఉపదేశించడం జరిగింది. ఈ మార్గంలో నువ్వు ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా నీకు ఆత్మసిద్ధి కలుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన దాన్ని అనుసరించి తర్వాత కాలంలో చాలా కాలం పాటు అదే సాధన ఆయన చేయడం జరిగింది. కొంతకాలం తర్వాత ఆయన దాదాపు 1926 ఆ ప్రాంతంలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం జరిగింది. ఆ సమయంలో నటేష్ మొదలయ్యారు అనే పేరుని నటనానంద స్వామిగా ఆయన మార్చుకున్నాడు. తర్వాత కాలంలో ఆయన రమణ స్తోత్ర మంజరి, రమణ స్తోత్ర షోడశం, రమణ అంతాది, రమణాన్ మణిమాలై, రమణ శతకం అనే పేర్లతో అనేక స్తోత్రాలని కావ్యాలని ఆయన నటనానంద స్వామి వారు రచించడం జరిగింది. కొంతకాలం తర్వాత అనివార్య కారణాల వల్ల ఈ నటనానంద స్వామి వారు తిరిగి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం జరిగింది. చూడండి, ఆయన సన్యాసం తీసుకున్నా కూడా సన్యాసం వదిలిపెట్టి తిరిగి గృహస్థాశ్రమంలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఆయనకి సంభవించడం జరిగింది. అప్పటికే రమణ భగవానుడు ఆయనకి చెప్పడం జరిగింది, ఆయన ఈ అవసరం లేదు, ఈ సన్యాసం మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. అయినా కూడా ఈయన తీసుకున్నాడు.
మన ప్రారంధం గనక మనకు సన్యసించాలి అని లేకపోతే, మన ప్రారంధంలో కనుక మనం ఇంకా కూడా సంసారంలో అనేక విషయాలను అనుభవించాలి, లేదా ఈ సంసారంలో మనం అనేక బాధ్యతలు నెరవేర్చాలి అని చెప్పేసి ఉంటే గనక మనం ప్రయత్నపూర్వకంగా ఇన్ని చేసినప్పటికి కూడా అవి మొత్తం విఫలమయ్యి మన ప్రారంధాన్ని మనం అనుసరించి ఆ ప్రారంధ కర్మలను చేయవలసి వస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మనం ఎప్పుడూ కూడా రమణ భగవానుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు కాబట్టి మనం కూడా అలా ఇల్లు విడిచిపోవడం మనకు శ్రేయస్కరం అని చెప్పేసి అనుకోవడం కూడా అవివేకమే అవుతుంది అనేది ఈ యొక్క చరిత్ర ద్వారా, అంటే ఈ నటేష్ మొదలయ్యారి యొక్క జీవిత చరిత్ర ద్వారా మనకు అర్థమైపోతుంది. ఒకనొక సందర్భంలో రమణ భగవానుడు 1908 ప్రాంతంలో చూత గుహలో ఉన్నప్పుడు శేషాద్రి స్వామి ఆయన దగ్గరికి రావడం జరిగింది. ఆడకు వచ్చి ఆయన స్వామితోటి మాట్లాడుతూ స్వామి వైపే తదేకంగా చూశారట. శేషాద్రి స్వామి చిత్త సంవేద కదా, అంటే అవతల వాళ్ళ మనసులో ఏముందో ఆయన తెలుసుకోగలడు. కానీ రమణ భగవానుడి వైపు అంతసేపు చూసినా కూడా ఆయన మనసులో ఉన్నదేదో ఈయన కనిపెట్టలేకపోయారట. ఇప్పుడు కొంతసేపటికి ఆయన అరుణాచలేశ్వరుని పూజిస్తే ముక్తి ప్రాప్తిస్తుంది అని చెప్పేసి అన్నాడట రమణ మహర్షితోటి. అప్పుడు రమణ భగవానుడు పూజించేదెవరు, పూజింపబడేదెవరు, ధ్యానించేదెవరు, ధ్యానింపబడేది ఎవరు అన్నాడట. అనేసరికి ఈయన పెద్దగా నవ్వి శేషాద్రి స్వామి అది తెలియకే కదా ఈ సమస్య అంతా అని చెప్పేసి అన్నాడట. అప్పుడు స్వామి అద్వైతం గురించి ఆయన గంటకి పైగా ఆయనకు ఉపదేశం చెప్పడం జరిగింది. అంతా విన్న తర్వాత ఆయన ఒక నిట్టూర్పు విడిచి, ఏమైనా స్వామి నాకు మాత్రం ఈ అరుణాచల పర్వతమే నాకు ఈశ్వరుడితో సమానం అని చెప్పేసి అని అక్కడే ఆ అరుణాచల పర్వతానికి 15 సార్లు సాష్టాంగ నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఈ అరుణాచల పర్వతం అనేది ఈ బ్రహ్మాండం మొత్తానికి కూడా కేంద్రంగాను హృదయస్థానంగాను చెబుతారు పురాణాల్లో. అలాగే కృత్తికా నక్షత్ర ఉత్సవంలో భాగంగా ఈ యొక్క ముఖమండపంలో, దేవాలయ ముఖమండపంలో పంచమూర్తులకు హారతి ఇచ్చే సమయంలో ఈ యొక్క అరుణాచల పర్వతంపై కూడా జ్యోతిని వెలిగిస్తారు. ఇది కొన్ని కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది, అనేక రోజుల పాటు వెలుగుతుంది. అరుణాచలం అనేటువంటి పదంలోనే ఆ రుణాచలము అంటే రుణాన్ని పోగొట్టేది అని అర్థం. అంటే రుణాన్ని పోగొట్టేది అంటే ఆర్థికపరమైనటువంటి రుణాలను కూడా పోగొట్టేది అని మాత్రమే కాకుండా రుణానుబంధ రూపేణ పశుపత్ని స్థాలయ అని చెప్పారు. అంటే ఈ రుణం వల్లనే ఈ పశువులైనా, భార్య అయినా, పిల్లలైనా వీళ్ళందరూ కూడా మన దగ్గరకు వస్తారట. కాబట్టి ఆ రుణాలను కూడా పోగొట్టి మనకి ఆత్మసాక్షాత్కారానికి అడ్డంకి లేకుండా చేసేటువంటిది అరుణాచల క్షేత్ర, అరుణాచల పర్వత దర్శనం అని దాని అర్థం. ఈ అరుణాచల పర్వతం చుట్టూ మనం ప్రదక్షిణ చేయడం కోసం చక్కని 14 కిలోమీటర్ల రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు చుట్టుపక్కలంతా కూడా అనేక తీర్థాలు, ఆలయాలు, మండపాలు, సమాధులు అన్నీ కూడా దర్శనమిస్తాయి. దారి పొడుగునా కూడా అనేక విశ్రాంతి స్థావరాలు కూడా ఉంటాయి విశ్రాంతి తీసుకోవడానికి. రమణ భగవానుడు అరుణాచల క్షేత్రానికి వచ్చిన తరువాత 1926 వరకు కూడా ప్రతి వారంలోనూ 2 సార్లు గిరి ప్రదక్షిణ చేసేవాడు. తర్వాత కాలంలో వారానికి ఒకసారి, తర్వాత మరి అధమపక్షం అయితే నెలకు ఒకసారి అయినా తప్పకుండా అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఆయన. యద్దిదాతరచి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్ దదను వర్తదే అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. యజ్జత్ ఆచరతి శ్రేష్ఠ అంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళు, ఉత్తములు దేన్నైతే ఆచరిస్తారో మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని అనుసరిస్తారు. ఉత్తములు వేటిని ప్రమాణంగా తీసుకుంటారో మిగతా వాళ్ళు కూడా వాటిని ప్రమాణంగా తీసుకుంటారు. కాబట్టి అందరికీ ఆదర్శంగా నిలవడం కోసమే స్వామి ఈ గిరి ప్రదక్షిణ అనేది చేయడం జరిగింది. అంతేకాకుండా స్వామి గిరి ప్రదక్షిణ చేసేటువంటి సమయంలో ఉదయం ప్రారంభిస్తూ రాత్రి వరకు చేసేవాళ్ళు, రాత్రిపూట ప్రారంభం చేస్తే మరుసటి రోజు ఉదయం వరకు గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు. ఆయన అంత నిదానంగా చేసేవాళ్ళు, అంటే నిదానంగా గిరి ప్రదక్షిణ చేయాలనేది శాస్త్రం కాబట్టి అంత నిదానంగా చేసేవాళ్ళు. ఆ సమయంలో ఆయన సమాధి స్థితిలో కూడా కొన్ని సమయాల్లో ఉండేవాడు. అంతేకాకుండా స్వామి గిరి ప్రదక్షిణకు వస్తున్నాడు అని తెలిస్తే మాత్రం ఈ అరుణాచల గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఇంకా ఆయన దర్శనార్థం వచ్చేవాళ్ళు. ఆయనకి భిక్ష సమర్పించడం, ఆయనకి నైవేద్యాలు సమర్పించడం, ఆయనకి ఆతిథ్యం ఇవ్వటం, ఈ విధంగా జరిగేది. కాబట్టి అది ఇంకా చాలా సమయం పట్టేది. అంతేకాకుండా ఈ ఆశ్రమం వాళ్ళు రమణ భగవానుడు ఇలా గిరి ప్రదక్షిణ కోసం వస్తున్నారన్న విషయాన్ని తెలియజేయకపోతే వాళ్ళు అనేక సందర్భాలు కోపపడడం జరిగింది. అందువల్ల వచ్చేసేసి తప్పనిసరిగా అరుణాచల గిరి ప్రదక్షిణకి స్వామి వస్తున్నప్పుడు గ్రామస్తులకు ముందుగానే తెలియజేసేవాళ్ళు. ఈ సందర్భంలో వాళ్ళు ఈ అతిథి సత్కారాలు కానివ్వండి, ఈ ప్రసాదాలు సమర్పించడం కానివ్వండి, వీటన్నిటి వల్ల ఒక్కోసారి ఈ గిరి ప్రదక్షిణ అనేది 2-3 రోజులు కూడా అయ్యేదట. చాలా మంది కూడా రమణ భగవానుడితో కలిసి గిరి ప్రదక్షిణ చేయడం అనేది ఒక అదృష్టం అని చెప్పేసి అనుకుని ఆయనతో గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు. కొంతమంది ఈ గిరి ప్రదక్షిణ సమయంలో భాగవత శ్లోకాలు చెప్పుకోవటం, కొంతమంది భజన పాటలు పాడుకోవడం చేసేవాడు, కొంతమంది స్తోత్రాలు, మంత్రాలు చదువుకునేవాళ్ళు, ఇంకొంతమంది వచ్చేసరికి మౌనాన్ని
పాటించేవాళ్ళు గిరి ప్రదక్షిణ చేసే సమయంలో. కొంతమంది వచ్చేసరికి ఆత్మనిష్ఠులై ఉండేవాళ్ళు, మరికొందరు వచ్చేసేసి ఆత్మప్రదక్షిణ చేస్తూ ఉండేవారు. అంటే ఒక్కొక్క అడుగుకి ఆత్మప్రదక్షిణ చేయడం కొంతమంది చేస్తారు. కొంతమంది వచ్చేసరికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తారు. మరి కొంతమంది అంగ ప్రదక్షిణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ విధంగా ఒక్కొక్కరు వాళ్ళ మానసిక స్థితిని బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి గిరికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. చాలా మంది కూడా రమణ భగవానుడితో కలిసి గిరి ప్రదక్షిణ చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుందని చెప్పేసి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా రమణ భగవానుడితో కలిసి గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలా మంది అతిథి సత్కారాలు చేస్తారు కాబట్టి ఆ సమయంలో రుచికరమైన భోజనం దొరుకుతుందని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చక్కని ఈ ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించవచ్చు అనుకొని చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి చాలా మంది గిరి ప్రదక్షిణ అనేది చేసేవాళ్ళు. ఈ గిరి ప్రదక్షిణ చేసేటువంటి సందర్భంలోనే రమణ భగవానుడి నోటి నుంచి ఆ భక్తి గంగా ప్రవాహం అనేది అనేక స్తోత్రాల రూపంలోను, గీతాల రూపంలోను వెలువట్టడం జరిగింది. అవే మనకి అరుణాచల మణిమాల, అరుణాచల పథకం కానివ్వండి, అరుణాచల అష్టకం కానీ, ఈ మొత్తం కూడా స్వామివారి గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలోనే స్వామివారు చెప్పడం జరిగింది. వాటిని తర్వాత గ్రంథస్థం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణ చేసేటువంటి సమయంలో ఈ అరుణాచల పర్వతాన్ని చూచేది ఎవరు, చూస్తున్నది ఎవరు, చూడబడుతున్నది ఎవరు, పూజిస్తున్నది ఎవరు, పూజింపబడుతున్నది ఎవరు, స్తోత్రాన్ని చెబుతున్నది ఎవరు, ఆ స్తోత్రాన్ని వింటున్నది ఎవరు అని చెప్పేసి విచారణ చేస్తే గనక సర్వం అంతా కూడా ఆ పరమాత్మమయమే, అంతా కూడా ఆత్మమయమే. తనకన్నా, భగవంతుని కన్నా వేరుగా ఎవరు లేరు, తనకన్నా వేరుగా ఎవరు లేరు అనేటువంటి ఆ విషయం అనేది మనకి అవగతం అవుతుంది. తద్వారా ఆ విచారణ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఈరోజు మనం రమణ భగవానుడి జీవిత చరిత్రలో 12వ భాగాన్ని పూర్తి చేసుకున్నాం. 13వ భాగంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ. సర్వే జనా సుఖినో భవంతు.